ఒకప్పుడు ఒక పచ్చని అడవిలో ఎల్లి అనే చిన్న ఏనుగు ఉండేది. ఎల్లి చాలా తెలివైనది, చాలా ఆత్మవిశ్వాసం గలది. ఆమెకు ఆకాశంలో ఎగిరే పక్షులు చాలా ఇష్టం. ప్రతిరోజూ పక్షులు ఎగురుతూ కనిపిస్తే ఆమె మనసు ఊరుకోదు. అయ్యో, పక్షులు ఎంత బాగా ఎగురుతున్నాయి అని ఎల్లి ఆనందంగా అనేది. నేను కూడా ఎగరాలనుకుంటున్నాను. పక్కనే ఉన్న పరట్ నవ్వుతూ చెప్పింది. హాహా, ఏనుగులు ఎగరవు ఎల్లీ. నువ్వు చాలా పెద్దవు కదా. ఎల్లీ నవ్వి, ఎవరన్నారు? నేను ప్రయత్నిస్తే తప్పక ఎగరగలను అంది. అలా ఎల్లి తన కలను నిజం చేసుకోవాలని నిర్ణయించింది. రెప్పపాటులోనే అడవిలోని పెద్ద ఆకులు, బలమైన కొమ్మలు, ద్రాక్షలతో 2 పెద్ద రెక్కలు తయారు చేసుకుంది. తన వెన్నుపైన వాటిని కట్టుకుని ఎగరడానికి ప్రయత్నించింది. ఇలా రెక్కలు ఊపితే నేను కూడా ఎగరగలనేమో అనుకుని ఊపింది. వూష్ వూష్ అని గాలి శబ్దం వినిపించింది. కాని ఒక్కసారిగా ధడ్ అని పెద్ద శబ్దం. రెక్కలు విరిగిపోయాయి. ఎల్లి పొదల్లో పడిపోయింది. కోతి నవ్వుతూ, హాహా, ఏనుగులు ఎగరడం అంత సులభం కాదు అంది. ఎల్లి మాత్రం నవ్వుతూ లేచి, పర్వాలేదు, నేను మళ్ళీ ప్రయత్నిస్తాను అంది. మరోరోజు ఎల్లి స్నేహితులందరూ వచ్చారు. సీతాకోకచిలుకలు ఆమెకు రెక్కలు ఎలా ఊపాలో చూపించాయి. పరట్ తన రెక్కలను విస్తరించి చూపింది. కోతి అయితే రంగురంగుల బెలూన్లు తీసుకొచ్చి ఎల్లీ వెనుక కట్టింది. ఇప్పుడు చూడు ఎల్లీ, ఈ బెలూన్లు నిన్ను పైకి ఎత్తేస్తాయి అని కోతి అంది. ఎల్లి నవ్వుతూ, వావ్, నేను తేలుతున్నాను అని చెప్పింది. కొంచెం పైకి ఎగిరింది కూడా, కాని వెంటనే పాప్ 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 అన్న శబ్దం వచ్చింది. బెలూన్లు పగిలిపోయాయి. ఎల్లి మళ్లీ నేలమీద పడిపోయింది. ఎల్లి చిన్నగా ముసిముసిగా, హూం, బహుశా నేను ఎగరలేనేమో అంది. ఆ రాత్రి ఎల్లి కొండమీద కూర్చుని ఆకాశం వైపు చూసింది. పరట్ ఆమె దగ్గరికి వచ్చి మెల్లగా అంది. ఎల్లీ, నీకు రెక్కలు లేకపోయినా నీ హృదయం ఎగరగలదు. ఎల్లీ ఆశ్చర్యంగా, మనసు ఎలా ఎగురుతుంది అని అడిగింది. పరట్ నవ్వుతూ, నువ్వు కలలు కంటావు, స్నేహితులను సహాయపడతావు, అప్పుడు నీ మనసు ఆకాశందాకా ఎగురుతుంది అంది. ఎల్లి ఆలోచించింది. మరుసటిరోజు ఉదయమే లేచి తన తుంకతో కోతులను చెట్లమీద ఎక్కించింది. పక్షులకు సహాయం చేసింది. చిన్న జంతువులకు ఆహారం పంచింది. అడవిలో అందరూ ఆనందంగా ఎగిరికూశారు. కోతి అంది, వావెల్లీ, నువ్వే మమ్మల్ని ఎగరేస్తున్నావు. ఎల్లి నవ్వుతూ, చూసావా, నేను కూడా ఎగరగలుగుతున్నాను, నా స్నేహితులతో కలిసి అంది. ఆ రోజునుంచి ఎల్లి ఎప్పుడూ కలలు కట్టడం ఆపలేదు. ఆమె గ్రహించింది, రెక్కలు లేకపోయినా ఎగరొచ్చు, మనసులో దయ, కలలతో ఎగరొచ్చు. అలా ఎల్లి తన స్నేహితులతో కలిసి ఎగిరిన ఏనుగుగా అందరి హృదయాల్లో స్థానం